చూద్దాం. బాపట్ల కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ జె వెంకటమురళి, ఎమ్మెల్యే వేగిసేన నరేంద్ర వర్మ ప్రకాశం పంతుల చిత్రపటానికి పుష్పమాలతో నివాళులు అర్పించారు. పేదరికంలో జన్మించి న్యాయవాద వృత్తిని వదిలి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన ధైర్యం, నిజాయితీ, స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని కలెక్టర్ అన్నారు. ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ యువతకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. చదువును కొనసాగించి బ్రహ్మాండమైన లీడింగ్ లాయర్గా ఆ రోజుల్లో, మరి ఈ రోజుల్లో మీకు తెలుసు లీడింగ్ లాయర్ యొక్క ఫీజులు ఎలా ఉంటాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు. మరి బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయన ఒక బ్రహ్మాండమైన లీడింగ్ అడ్వకేట్. మరి ఆయనకట ఆ రోజుల్లో ఎంత ఫీజులు వచ్చేవంటే నాకు తెలిసి భారతదేశంలోనే అత్యున్నతమైన 10 మందికి వచ్చేటంతటి ఆర్థిక వనరులు ఆయనకు ఉండేవి. మరి వాటన్నింటినీ కూడా తృణప్రాయంగా త్యజించి స్వాతంత్ర ఉద్యమంలోకి ఉరికి 22లో టంక్ కట్టేటప్పుడు ఆయనతో నామకరణం చేయడం జరిగింది. జిల్లా కూడా ప్రకాశం జిల్లా, ప్రకాశం బ్యారేజ్. ఈ విధంగా మనం ఆయన్ని స్మరించుకుంటున్నాం. మరి ఈ తరాల వాళ్ళం ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే ఆ ధైర్యం, ఆ స్థైర్యం, సాహసం, ఆ నిజాయితీ, ఆ త్యాగం, ఆ స్ఫూర్తి మనం నేర్చుకొని మరి ఈనాడు మన ప్రజలకి సర్వీసెస్ అందించే విషయంలో కానీ, ప్రజల యొక్క సానుభూతిని, ప్రజల పట్ల సానుభూతి కలిగి వాళ్ళ సమస్యలను అర్థం చేసుకునే విషయంలో కానీ అటువంటి స్ఫూర్తిని మనం కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా మరో